Hey guys, what's up? Welcome to my channel. ఎక్కడికి వెళ్తున్నాం మనము యురేకా స్కై డెక్ వెళ్తున్నాం. చాలా చక్కగా ఉంటుంది. సన్నీ ఫుల్ ఎండ కొట్టరింగ్, స్కైస్ చెమట పట్టరింగ్ గొట్టపడ. ఇది యాక్చువల్లీ బీహార్ వాడు, కానీ తెలుగు మంచిగానే మాట్లాడతాడు. బియర్కెళ్ళి పసుపేదందుకు ఆ చిటే తట్టుకపోయినా. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. హలో గైస్, మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్కై డెక్ వెళ్తున్నాం అందరం విత్ ఫ్యామిలీ. మన చోటా ఇలా కూర్చునే పెట్టినాం. చోటా నమస్తే. ఇప్పుడు మనం మెల్బోర్న్ లో ఫేమస్ అయిన వెస్ట్ గేట్ బ్రిడ్జ్ ఎక్కబోతున్నాం. చూస్తురా, అటు సైడ్ మొత్తం ట్రాఫిక్ అయింది. సిటీ నుండి ఇంటికి వెళ్తారు, మనం డైరెక్ట్ సిటీకి వెళ్ళిపోతున్నాం. 80 జోన్ అంట మాక్సిమం. విండ్ వచ్చింది అనుకో 40 జోన్ చేస్తాడంట. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సంజయ్? అప్రాక్స్ 1.5 కిలోమీటర్స్ ఉంటుందంట. ఈ అటు సైడ్ సిటీ కనబడుతుందా? ఇప్పుడు ఆ సిటీకి వెళ్ళబోతున్నాం మనం. ఈ నుండి సగం కనబడతలేదు, ఆడికి టోటల్ చూపిస్తా. మరి మన సిడ్నీ బాగుందా, మెల్బోర్న్ బాగుందా చూసుకుందాం. ఇంకెంతసేపు ఉంది సంజయ్? 10 minutes. వావ్, సిటీ వ్యూ ఇక్కడ చూసుకోవచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సిటీ వ్యూ వచ్చేసినాం. ఇదేనంట బిల్డింగ్, టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ మెల్బోర్న్. 100 floors ఉంటాయంట. ఈడ ముంగటోడు కార్ ఖరాబ్ అయింది, మాసరట్ట కారు. టోయింగ్ వెహికల్ వచ్చి టోయింగ్ చేసుకుని పోతాడు. ఆడ మినిమం ఒక $500 తీసుకుంటాడు. సిగ్నల్ చూడొచ్చు మీరు, గ్రీన్ కలర్ ఉంది, అందుకే పోతున్నాం. మన చోటాని బ్రదర్ గారికి అప్పగిస్తున్నాం ఇప్పుడు. రే మంచిగా చూసుకో. చలో లెట్స్ గో. మేము స్కై డెక్ ఎక్కడానికి వచ్చినాము. ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని పంపించారు అన్నట్టు పైకి. ఎంట్రీ దిస్ వే. ఇవేనా మెల్బోర్న్ బ్లూ ప్రింట్? బ్లూ గాల్ వైట్ ప్రింట్ ఇది వైట్ కలర్ లో ఉంది. చిన్నప్పుడు మా స్కూల్లో సైన్స్ ఫేర్ ఉంటది, అది ఇట్లానే ఎత్తుంటే మేము. వైట్ కలర్ లోనా? వైట్ కలర్ లో థర్మాకోల్ తోటి. థర్మాకోల్ కాదు కానీ గంట ముంగడుకున్నా చోటాడు మంచి ధైర్యవంతుడు మా గ్యాంగ్ లా. దూరం ఉండు, పడతావే. నువ్వు తినే పెరిగినాను చచ్చూరుకుంటావు. అన్న గుండుతో కాదే, నాకు గుండెతో గుద్దే. ప్రాణాలు తీసే వల్ల ఉన్నాడు మమ్మీ వీడు. దాని మొగుడిని నాకే భయం పడుతుంది. మా అత్తమ్మనే మొత్తం గ్లాస్ దాకా పోయింది. భయం పడతలేదు అత్తమ్మ? గ్లాస్ అట్టం ఉన్నది కదా, భయం ఎందుకు? ఇప్పుడు కాకపోతే రేపు పోయే ప్రాణం కదా. నేను వస్తా నేను గిరా ఉంటా. మా వాడికి హైట్స్ అంటే ఫుల్ భయం. ఇప్పుడు డేర్ చేస్తాడో, ఈ గ్లాస్ దగ్గర నుంచి చూస్తాడో. దగ్గరికి వెళ్ళు కుషాల్. కొంచెం దగ్గరికి వెళ్ళు కదా. చూడు మా అమ్మ ఎట్లా నిల్చుంది. వెళ్ళు కొంచెం, ఇంకొక అడుగు. ఇంత భయం మా వాడికి. వేస్ట్ కరెక్ట్ లేదు, కావాలంటే ఈ నరకుడికి ఏం తక్కువ ఉండదు మా వాడిది. ఏడుకోయిన ఇదే భయం. మెల్బోర్న్ స్కై డెక్ మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడికి రావడం, కిందికి చూస్తే భయం వేస్తుంది. స్నోకుర్రే ఈ ముంగడిపోతే ఇంకెళ్ళి స్నోకుతుర్రు. అక్కడ బ్లూ కలర్ కోర్ట్స్ కనబడుతున్నాయి కదా, అక్కడనే ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రాక్టీస్ మ్యాచెస్ జరుగుతాయి. ఈ పక్కకున్నాయి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మెయిన్ స్టేడియం. దాన్ని ఎన్నుకున్నది మన MCG క్రికెట్ గ్రౌండ్. చూడొచ్చు, MCG డైరెక్ట్ కనిపిస్తుంది. సో గాయస్, ఇక్కడ నుండి మీరు అక్కడ సన్సెట్ కూడా చూడొచ్చు. మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి, మౌంటైన్స్ పైన స్కై. అయ్యో టికెట్ వచ్చింది. మన చోటాడు ప్లాంక్ వాక్ ఎక్స్పీరియన్స్ అయ్యబోతుండో. మన చోటాడు ఎక్కిండు, చాలా అవుతుంది. ఇప్పుడు నడుచుకుంటూ వస్తుండు బిల్డింగ్ల మీదకి వెళ్ళి. పట్టుకో, కింద పడతావు. జస్ట్ బిల్డింగ్స్ మూవ్ అవుతున్నాయి అంతే. మరి నువ్వే మూవ్ అవుతున్నావే, మాకు ఏర్పడతలేదు ఇక్కడ.
పారాషూట్ మళ్ళీ దొరకడు పట్టుకోవాలి అందుతుంది కొంచెం ముంగడు కానీ చేద్దాం ఇట్లా ఇంకా ముంగడు కానీ అది దొరికిందా ఓకే కూల్ మీవాడు ముందట్టున్నాడు పంపి మీవాడి దగ్గరికి ఏ పంపే సైకిల్ పంప ఇది పంపు కాదు పాతాళ గంగ అయిపోయింది నువ్వు అంతా పిస ఉన్నావు దన్నం తీసేసింది ఆమె కమన్ రా చూడ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ భయపడుతుంది అత్తమ్మ నాకేం భయం పట్టలేదు నీకు భయపడుతుంది మా కుషాలు చూడలేడు దాన్ని గీ నుంచి కూడా అంటే నాకు ఇట్లా పోయి ఏం చేస్తాడు మనం అది పట్టుకుంటే బెలూన్లు పట్టుకొని బయట పోతున్నాము పడతామేమో అని భయం పడతాం ఎక్కడా పడాలో కూడా చూస్తే ధైర్యవంతులు లెక్క ఓడతాడు నువ్వు ఎక్కుతావానే నువ్వు హైట్స్ ఎక్కుతావా నీకు హైట్స్ భయం కదా ఎక్కుతాను ఈ దాకా రాలేనా నేను అంత లేదు ఇప్పుడు ఎక్కు చూద్దాం ఏగవంత ఆర్టిఫిషియల్ అవి టోపీ బీపీ ఇసుకు సినిమాలో నితిన్ లెక్కున్నావు టోపీ పెట్టగానే 3, 2, 1 సెల్ఫీ క్లిక్ అయింది ఫోటో తీసుకున్నాక డైరెక్ట్ మన మెయిల్ కొడితే మన మెయిల్కి వచ్చేస్తుంది అది ఫోటో దిగుతాను ఇంకోటి అరే ఆడు జాకెట్ కూడా వేసిండు కదా షర్ట్ మీద ఇక్కడ రెడ్ లైట్ ఉన్నది గ్రీన్ లైట్ వస్తే అప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది అన్నట్టు మనం ప్రెస్ చేయాలి చాలా డోర్ లేదు ఫోటో ఇస్తారు ఫోటో తీస్తారు చూడు దగ్గరగా అనిపిస్తున్నాయి బిల్డింగ్స్ వర్షం వచ్చింది చలి బెట్టింగ్స్ నాకు ఓనికింగ్స్ ఎంజాయ్ లైఫ్ పండగ ఇదే ఇచ్చాక ఇప్పుడు ఇది బయటకు వచ్చింది మొత్తం కింద ఏముండదు నీకు మనుషులు ఉన్నారు కింద నీకు రోడ్ కనిపిస్తుంది డైరెక్ట్ అది గ్లాస్ క్యూబ్ 88 లెవెల్ నుంచి బిల్డింగ్ అవుట్సైడ్కి మూవ్ అయిపోతుంది కింద ఓన్లీ రోడే ఉంటుంది గ్లాస్ అండ్ రోడ్ అంతే నో సపోర్ట్ నథింగ్ ఎడ్జ్ లోకి పోయినప్పుడు ఓడి భయం పట్టకుర్రి భయం పడితే నన్ను పట్టుకోర్రి సరేనా నువ్వు మమ్మల్ని పట్టుకో ఏ బడా ఎందుకు భయం పడుతున్నారు నేను చూసుకుంటా చూపిస్తావు ఫస్ట్ నువ్వు ఎట్లుంది చూడు గదానికి భయం పడతారా అని బడాడు వాళ్ళ ఎడ్జ్ లెక్కి వేరే లెవెల్ భయపడ్డాడు నువ్వు మా బావ నేను కొంచెం ఓకే అయిన భయం పట్టింది భయపడ్డాను గదానికి భయం పడతారా రా బడా కూడా వేరే లెవెల్ భయపడ్డాడు అసలు ఇడు నువ్వు వచ్చి వేస్ట్ గంత చిన్న దానికి భయం పడతావారా ఇట్లా మన చిన్న పిల్లాడు అమ్మాయినట్లు అరే బడా మీ వాడు లోపల ఎట్లా భయం పట్టింది చూపి భగవంతుడా అదే ప్రశ్న అయ్యో వెళ్ళే ముందు నేను పట్టుకున్నా వచ్చేటప్పుడు నన్ను పట్టుకున్నా కుశాలన్న ఎట్లున్నాయి ఎక్స్ప్రెషన్స్ అట్లా నేను ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే రామచంద్ర ఒక లేడీస్ ని కొట్టినా బ్యాడ్ నేమ్ నాకు రాకూడదు జనగణ మన నేను ఎవరికి ఎందుకు చెవిటోడువా ఇంతకు ముందు పొద్దున చూసిర్రు ఇప్పుడు నైట్ టైం అందుకే మొత్తం లైటింగ్స్ అంతా కనబడుతున్నాయి మీకు ఇక్కడ స్కై డెక్ ఎక్కినాం కానీ అందరికంటే ధైర్యవంతురాలు మా అత్తమ్మని అత్తమ్మ ఎట్లుండే ఫీలింగ్ అలా ఎక్కినాక బానే ఉన్నానండి ఇంకా బీపీ షుగర్ రాలేదు చెప్పరా బడా మంచిగా అనిపించింది గుడ్ రాను చెప్పు బాగుంది సూపర్ ఎరా చూడాడు మొత్తం భయం పట్టిండు నన్ను పట్టుకొని ఉన్నాడు నేను ఉన్నట్లోనే సెట్ అయింది లేకపోతే వేరే ఉంటుండే వాళ్ళ అమ్మ నన్ను ఇద్దరిని పట్టుకున్నాడు బాగా భయపడ్డా అసలు అంత భయపడద్దురా మంచిగా ఎంజాయ్ చేసినా కానీ నా మిత్రుడికి పానం లేదు ఏమైందిరా నీకు వెయిట్ చేసిందా అరే కారా అక్కడ లస్సీగా శివాజీ డైలాగ్ లకి ఈడరమ్మంటే రాలేదు కానీ భయం పడుతుందని ఈడు మా అత్తమ్మ వచ్చిందిరా కంత ధైర్యవంతురాలు మళ్ళా రేపు ఒక సైడ్ ఎల్లుండి ఒక సైడ్ తీసుకోవడం ఉన్నది స్కై డెక్ ఎక్కించిండు మొత్తం ఈ రోజు మెల్బోనంతగా నచ్చింది ఇక్కడ ఉన్న లిప్స్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ లిప్స్ ఒక 2-3 సెకండ్లలోనే మనం 90వ ఫ్లోర్కి వచ్చేస్తాం చలో గైస్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇక రిటర్న్ అయిపోతున్నాం లిఫ్ట్ ఉంది లిఫ్ట్ ఎక్కితే ఒక 3 సెకండ్స్లో కిందికి తీసుకుపోతుంది మనల్ని మన వాళ్ళందరూ ఎక్కేస్తున్నారు బాయ్ థ్యాంక్ యూ
సియా లిఫ్ట్ అయితే ఎక్కేసినాం. చెవులు గిల్లుమంటున్నాయి అందరి. గిల్లే అంటుందా? జైస్వాల్ అనట్లేదా? రీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొచ్చు. సో బయటకు వచ్చేసినాం గైస్. హలో, థ్యాంక్ యూ. యా, ఎగ్జిట్ దిస్ వే. గిఫ్ట్ షాప్ నుంచి పోవాలంట. గిఫ్ట్ షాప్ నుండి ఎందుకు పంపిస్తారు అంటే మనల్ని ఇవి చూసి ఏదో ఒకటి కొంటాం కావచ్చు అని. ఎట్లా కొడుతున్నారు చోట? సూట్ పిసపిస్తున్నావు కానీ పిసోన్ లెక్కనే కొడుతున్నారు. స్కై టెక్ మెల్బోర్న్. బాయ్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా.